మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను హాస్పిటల్ బ్యాగ్ రెడీ చేసుకోబోతున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు కాబట్టి సో ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నాను అన్నది నేను ఈ వీడియోలో చూపెడుతున్నాను. అండ్ అన్ని ప్రోడక్ట్స్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఆల్మోస్ట్ మీషోలో తీసుకున్నాను. ప్రతిదానికి ఒక లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఫస్ట్ వచ్చేసి స్లీపింగ్ బ్యాగ్. బేబీకి మనం ఫీడింగ్ చేయడానికి బాగుంటుంది. మెయిన్గా ఏంటంటే ఇక్కడ మనకి ఇట్లా బెల్ట్ వచ్చేస్తుంది, వెనకకి వచ్చేసుకొని ఇలా పెట్టుకొని బేబీకి అయితే ఫీడింగ్ అయితే ఇచ్చేయవచ్చు. సో ఇదైతే మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇంకా బేబీ వైప్స్ తీసుకున్న ప్యాక్ ఆఫ్ 3. ఇవి వచ్చేసి మిమ్మీ నుంచి బ్రాండ్. కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేది తీసుకోవడం బెస్ట్, కెమికల్ కంటే. సో ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 3 వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి బేబీకి క్యారియర్ అన్నమాట. ఇలా స్లీపింగ్ బ్యాగ్. ఇది ఇందులో పెట్టేసుకొని ఇక్కడ జస్ట్ మనకి ఇలా ఉంటుంది ఎలాస్టిక్. ఈ లెగ్స్ ఇందులో పెట్టేసేయడమే. ఇది కొంచెం న్యూబోర్న్ బేబీస్కి బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. మెయిన్గా వచ్చేసి సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ వచ్చేసి. నెక్స్ట్ ఏమో స్వాడిల్ క్లాత్స్. ఇవి వచ్చేసి కాంబో ఆఫ్ 3 అన్నమాట. 3 వస్తాయి ఇలాంటివి. ఇవి కొంచెం బాగుంది క్లాత్, బట్ ఇవి ఏవైనా కూడా 3 months వరకే వచ్చేస్తాయి, తర్వాతకి చిన్నగా అయిపోతాయి. దాంట్లో కలర్స్ కాంబినేషన్స్ 1, 2 అండ్ 3 వచ్చాయి. కొంచెం క్లాత్ వైజ్ అంటే బడ్జెట్ వైజ్ బాగుంది. ఇంకా బేబీకి సంబంధించిన అయితే స్వెటర్, క్యాప్ అండ్ చిన్న స్వెటర్ అన్నమాట. స్వెటర్ విత్ 2 చేతికి కట్టేటివి కూడా వచ్చాయి అన్నమాట ఇవి. ఇది కూడా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. ఇవన్నీ కూడా వాష్ చేసి మంచిగా క్లీన్ చేసి పెట్టినాయి ఇవన్నీ. సో ఇది ఇంకా వచ్చేసి నేను మెటర్నిటీ ప్యాడ్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 2 వస్తాయి. ఇవి ఏంటంటే చాలా యూస్ఫుల్ అయితే మనకి ఇంకా డెలివరీ అయ్యాక చాలా బ్లీడింగ్ అవుతుంది కాబట్టి సో ఇది బాగా యూస్ఫుల్ అయితే ప్యాక్ ఆఫ్ 2. ఇదైతే మస్ట్ నీడెడ్ ప్రోడక్ట్. ఇంకా వచ్చేసి బ్రెస్ట్ పంప్. ఇది వచ్చేసి SYJCAG కంపెనీది బ్రెస్ట్ పంప్. చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది జస్ట్ ఏం లేదు, సింపుల్గా ఇలా పెట్టేసుకొనేసి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మిల్క్ అనేది ఇందులో స్టోర్ పడిపోతాయి. అప్పుడు మనము జస్ట్ సింపుల్గా ఇది తీసేసి ఇలా బేబీకి ఫీడ్ చేసేయచ్చు. ఎందుకంటే ఫస్ట్ లాచింగ్ టైం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది జస్ట్ యూస్ అవుతుంది అప్పుడు మాత్రం. వచ్చేసి బేబీ ప్రోడక్ట్స్లో ప్యాక్ ఆఫ్ 3 పిల్లోస్. 1, 2 అండ్ 3. ఈ 3 పిల్లోస్ వచ్చేసి కాంబో. ఇది కూడా ఆల్మోస్ట్ 130 అంతే ప్రైస్. ఇవి మంచిగా 6 months వరకు యూజ్ అవుతాయి. ఈ పిల్లోస్ అయితే ఈజీగా యూజ్ అవుతాయి. మిటెన్స్, స్మాల్ మిటెన్స్, 2 మిటెన్స్ అండ్ సాక్స్. ఇది కాంబో ఆఫ్ 4 వస్తాయి. అండ్ ఇదేంటంటే కాంబో ఆఫ్ ఇది విత్ క్యాప్స్. ఇదంతా కాంబో. క్యాప్స్ ఎలా వస్తాయి అంటే ఇలా స్మాల్ క్యాప్స్ ఇలా పెట్టుకో బేబీకి, ఇలా పెట్టడానికి సేమ్ మనము స్టిచ్ చేయించిన దానిలానే ఉంటాయి. ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 3 వచ్చాయి. ఇవి కూడా బాగుంది.
లంగోటీస్. ఇవి లంగోటీస్ అనమాట. ఆల్మోస్ట్ ఇవి వచ్చేసి ఒక 10 దాకా వచ్చాయి, 10 వరకు వచ్చాయి. ఇవి న్యూ బోర్న్ బేబీస్కి మంచిగా యూస్ఫుల్ అవుతాయి కదా ప్రోడక్ట్, డైపర్స్ కంటే. దాని గురించి ఇది తీసుకున్నాను. ఇవన్నీ కూడా వాష్ చేసి కవర్లో ప్యాక్ చేసుకొని పెట్టుకున్నా. దాంతోపాటు వచ్చిన డ్రెస్సెస్ ఏంటంటే మ్యాచింగ్ ఇవి వచ్చాయి. సో ఇదంతా కాంబో అనమాట. కాంబో ప్యాక్లో ఇలా ఒక డ్రెస్సెస్ వచ్చాయి. ఇవి ఇందులో కలర్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ ప్యూర్ కాటన్ కాబట్టి కొంచెం వాష్ చేస్తూ ఉంటేనే మంచిగా అవుతాయి. ఇలా అన్ని కలర్ కాంబినేషన్స్లో ఇచ్చారు. సో ఇవైతే చాలా బాగున్నాయి. సమ్మర్, నాకు పుట్టేది సమ్మర్ బేబీ కాబట్టి సమ్మర్కి బాగా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అనమాట. ఇవి అయితే 5 స్లీవ్లెస్ అనమాట. వీటికి స్లీవ్స్ ఉండవు. స్లీవ్స్ లేనివి చూపిస్తా. ఇలా స్మాల్ వన్ స్లీవ్స్ లేనివి అనమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసి స్లీవ్స్ ఉన్నాయి కూడా ఉన్నాయి. స్లీవ్స్ ఉన్నాయి ఎలా అంటే ఇలా స్మాల్ స్లీవ్స్, ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఫుల్ హ్యాండ్స్ ఎలాగో వెయ్యం కదా, అందుకోసం. సో ఇవి అండ్ ఈ 5 డ్రెస్సెస్ అండ్ ఆల్సో స్మాల్ నిక్కర్స్ అన్నమాట. ఇవి 10 ఉన్నాయి. ఇవంతా ఒక కాంబో, చాలా తక్కువ ప్రైస్కే వచ్చాయి ఇవన్నీ కూడా. ఇవి బేబీకి జుబ్బా అంటారు కదా, అవి చిన్నగా ఉంటాయి. ఇట్లా మనం జస్ట్ ఇలా నాడగట్టేసేటి, సింపుల్గా ఇలా కట్టేసుకుంటే సమ్మర్ కదా బాగుంటాయి. ఇలాంటివి ఒక 10 pairs వచ్చాయి. ఇవన్నీ కాంబో. ఇందులో కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్, బ్లాక్, వైట్, ఆల్ టైప్ ఆఫ్ కలర్స్ వచ్చాయి అనమాట. ఇవి చాలా బాగున్నాయి, సాఫ్ట్ కూడా ఉన్నాయి. లైక్ కర్చీఫ్ అంతే ఉంటాయి ఇవి క్లాత్, బట్ చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి బేబీకి బాగుంటుంది వేయడానికి, కంఫర్టబుల్గా ఉంటుంది కదా బేబీస్కి. నెక్స్ట్ వచ్చేసి డ్రై షీట్స్. డ్రై షీట్స్ అయితే మస్ట్, చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. సో ఈ డ్రై షీట్స్ ఏంటంటే ప్యాక్ ఆఫ్ 3 వచ్చాయి. ఇది వెనకాల ఎలా ఉంటుంది, బేబీ యూరిన్ పాస్ చేసినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం కాదు. కింద అంత బ్యాడ్ అయిపోవడము, అంత వెట్ అయిపోవడం. ప్యాక్ ఆఫ్ 3 వచ్చాయి. సో ఇదైతే మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇది కూడా, ఇది లాస్ట్ మా బాబు కూడా యూజ్ చేసిన, చాలా బాగుండే. సో ఇది మామూలుగా మ్యాక్సీ డ్రెస్, మెటర్నిటీ వేర్ అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా మీషోలో తీసుకున్నాను, చాలా బాగుంది క్లాత్. ఇది వచ్చేసి బేబీ క్యారియర్ అనమాట. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ప్రోడక్ట్. దీనికి వచ్చేసి కాంబో ఏంటంటే ఇది స్లీపింగ్ బ్యాగ్ అండ్ ఆల్సో నెట్ అనమాట. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని బేబీని మంచిగా పడుకోబెట్టేయచ్చు. మంచిగా మనము బాత్ చేయించిన తర్వాత మంచిగా లోపల ఒక కాటన్ క్లాత్ వేసేసి బేబీని పడుకోబెట్టేయచ్చు. సో క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇలా ఉంటుంది అన్నమాట. ప్రోడక్ట్ కూడా మంచిగా ఉంది. ఇది యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ కదా. ఇవన్నీ కూడా బేబీస్కి చాలా చాలా యూస్ఫుల్ ఇవన్నీ. ఎందుకంటే మళ్ళీ మస్కిటోస్ కుట్టడము అలాంటివి ఏవి జరగవు. దీనికి వచ్చేసి ఒక స్మాల్ పిల్లో ఇచ్చారు. మనం ఇదైతే వాడవచ్చు, లేదంటే మనం తీసుకున్న పిల్లోస్ ఉన్నాయి కదా అవన్నీ వాడుకోవచ్చు. సో ఇది అనమాట. ఇదైతే కొంచెం మంచిగా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్ ఇవన్నీ. సో ఇంకో ప్రోడక్ట్ ఏంటంటే దీంట్లో ఇది వచ్చేసి మా బాబు అప్పుడు టైంలో యూజ్ చేశాను. ఇది కూడా మీషోలో ఉంది, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్నిట్లోనే. క్వాలిటీ అయితే ఆసమ్ ఉంది. ఇది వచ్చేసి పింక్ కలర్. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. 4 years బ్యాక్ది. బట్ ఇది ఎందుకు రివ్యూ ఇస్తున్నా అంటే ఇట్ మే బీ యూస్ఫుల్ టు అదర్ పీపుల్ ఆల్సో. సో ఇదన్నమాట నెట్ దీనికి. సో ఈ ప్రోడక్ట్స్ ఏవైతే తీసుకున్నానో ఇవన్నీ కూడా నేను మీషోలో తీసుకున్న ప్రోడక్ట్స్. మీషోలో కాకుండా తీసుకోవాలి అనుకుంటే సేమ్ ఇవే లింక్స్ మనము మీషో ఆర్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ యాప్లో కూడా
అవైలబుల్ ఉంటాయి. బట్ ప్రైస్ వేరియేషన్స్ కొంచెం తక్కువ ఉన్నది అన్నట్టుగా నేను ఇందులో అయితే పర్చేస్ చేశాను. నేను లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్నీ సర్చ్ చేసి తీసుకోవడం కంటే బెస్ట్ ఇది. సో ఇవి మెయిన్ ఏంటంటే ఇందులో ఇంకోటి వచ్చేసి మన ఇన్నర్స్ పెట్టుకోవాలి. నేను వచ్చేసి ఇంకా ఫీడింగ్ బ్రాస్ కూడా తీసుకున్నా మీషోలోనే. చాలా అంటే చాలా బాగున్నాయి. జస్ట్ సింపుల్గా ఇలా ఇచ్చేసారు. ప్యాక్ ఆఫ్ 3 ఇది కూడా చాలా బాగుంది క్లాత్. ఇంకోటి ఏంటంటే ఇవి వచ్చేసి నేను మీషోలో పర్చేస్ చేశాను. బయట దానికంటే మీషోలో కొంచెం ప్రైస్ తక్కువ ఉంది. క్వాలిటీ సేమ్ క్వాలిటీ నేను చూశాను. అంటే ఇవి డాక్టర్ ఆర్థో కేర్ చెప్పల్స్ అంటారు కదా, ఇవి చాలా కంఫర్ట్గా ఉంటాయి. మన ఇంట్లో వాక్ చేయడానికి, డెలివరీ తర్వాత మనము వాక్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది కదా, ఇవైతే కంఫర్టబుల్గా ఉంటాయి. సో ఇవి మెయిన్ తీసుకునే మీషోలో. బట్ మనము హాస్పిటల్ బ్యాగ్కి క్యారీ చేయాల్సినవి ఇంకొన్ని ఉంటాయి. అవి ఏంటో కూడా నేను ఇప్పుడే చూపిస్తాను. మెయిన్ థింగ్ ఏంటంటే ఏవైతే తీసుకెళ్తామో అవి ఎక్సెస్ కాకుండా ఎంత క్వాంటిటీ కావాలో అవే తీసుకెళ్ళడం బెస్ట్. సో అవి మాత్రం చూపిస్తాయి. సో వచ్చేసి బ్లాంకెట్స్ అయితే మస్ట్. అది ఏ సీజన్ అయినా బ్లాంకెట్స్ తీసుకొని వెళ్ళాలి. ఓకే, సో బ్లాంకెట్స్ వచ్చేసి ఒక 3 పెట్టున్నాను. డ్రెస్సెస్ నార్మల్గా అమెజాన్లో చూసి ఉండొచ్చు, మీషోలో చూసి ఉండొచ్చు. ఇవి వచ్చేసి మా బాబు బట్టలు అనమాట. మా బాబుకి యూజ్ చేసాం మేము ఇవన్నీ. అంటే వాడు వింటర్ బేబీ కాబట్టి మేము ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నాం అప్పుడు ఎక్కువ. ఇదంతా కాంబో ప్యాక్ ఆఫ్ 1800 రూపీస్కి స్లీపింగ్ బ్యాగ్, క్యారియర్, డ్రెస్సెస్ ఇవన్నీ వచ్చాయి లాస్ట్ టైం తీసుకున్నప్పుడు. సో ఇదేంటంటే బేబీ డ్రెస్సెస్. లైక్ ఏంటంటే ఫస్ట్ పుట్టినాక వేస్తాం కదా బట్టలు, అవి కొత్తవి అయితే మనం ఇప్పుడు అన్నీ తీసుకున్న కొత్తవి కదా, కొత్తవి లేదంటే ఇవైతే ఇవి కూడా వేయవచ్చు అని. ఎందుకంటే మంచిగా వాష్ చేసి మా బాబుకి కూడా 1-2 టైమ్స్ కంటే ఎక్కువ ఏ బట్టలు మేము వేయలే. సో ఇవి యూస్ఫుల్ అయితే. స్మాల్ వన్ బాగుందా. ఇవన్నీ కూడా మనకి మామూలుగా ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి, ఆఫ్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవే కాదు, ఇట్లా స్మాల్ ఏంటంటే న్యూ బోర్న్ బేబీస్కి పర్ఫెక్ట్గా ఉంటాయి. పెద్ద సైజు తీసుకొని అంత మళ్ళీ లూజ్ అయిపోతాయి కదా, అలా కాకుండా బాగుంటాయి అన్నమాట. సో ఇది పాత అని కాదు కానీ ఇవి కూడా యూస్ఫుల్ అవుతాయి కాబట్టి సో నేను ఇవి కూడా తీసుకొని వెళ్తున్నాను హాస్పిటల్కి. నెక్స్ట్ వచ్చేసి ఫర్ మీ ఒక టవల్ అయితే ఉండాలి కదా, నాకు టవల్. ఇది వచ్చేసి బేబీ టవల్ అనమాట. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. నేను ఇది డిమార్ట్లో తీసుకున్నాను. 200 or 150, 200 అయ్యిండొచ్చు, 250 or 200 అయ్యింది. ఇది తీసుకొని కూడా 4 years బ్యాక్ తీసుకున్నా. క్వాలిటీ కానీ ఎలా ఉంది అలానే ఉంది. సో నేను ఇదే తీసుకెళ్తున్నా, మళ్ళీ బై అయితే చేయట్లేను. ఇది కూడా ఇంకోటి బేబీ బ్లాంకెట్సే. ఇవి వచ్చేసి కాటన్, ప్యూర్ కాటన్వి. మనం ఇంట్లో నంబర్ ఆఫ్ టైమ్స్ వాష్ చేస్తాం కదా, అంటే వాష్ చేసిన ప్రతిసారి కాటన్ ఇంకా సాఫ్ట్ స్మూత్గా అయిపోతుంది. సో ఇలాంటివి 2 తీసుకున్నా. ఎందుకంటే ఇవి బెడ్షీట్స్ పెద్దవి కానీ ఇవి యూజ్ అవుతాయి హాస్పిటల్లో. కొంచెం మనకి బేబీకి పార్టీ వెళ్ళినప్పుడు అప్పుడు మనం అవి చిన్న వేసి ఊకే డైపర్లు వేసి అంత బాగుండదు అనమాట. సో దాని గురించి. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ కాటన్ శారీస్ 2 వచ్చేసి కాటన్ శారీస్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇదైతే నార్మల్గా మనము రెగ్యులర్గా చూస్తాం కదా, ఇలా కట్టుకునేదన్నమాట ఇది. బట్ నేనైతే వేరేది కూడా తీసుకున్నా. నేను అది పిక్చర్ యాడ్ చేస్తాను, అది వాషింగ్కి ఉంది కాబట్టి. సో మీకు అది చూపించలేకపోతున్నా. ఇంకేం తీసుకున్నా అంటే ఇంకేమేమి ప్యాక్ చేసుకుంటున్నా, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నాను నేను. దిస్ ఈజ్ ద కాటన్, కనిపిస్తుందా కాటన్. ఇవి వచ్చేసి గార్లిక్ అనమాట, అదే వెల్లిపాయ. ఎందుకంటే ఇట్లా మనం చోలో పెట్టుకుంటే మిల్క్ మంచిగా వస్తాయి కదా, దాని గురించి ఇది.
పెట్టేసుకున్నాం అనుకోండి మళ్ళీ మర్చిపోమన్నమాట. ఇంకొక స్మాల్ కోకోనట్ ఆయిల్ చిన్న డబ్బా, ఒక కోమ్ పెట్టుకున్నా నా కోసం. ఇంకా ఇందులో మామూలుగా స్టిక్కర్ ప్యాకెట్ అండ్ హెయిర్ క్లిప్స్ అవి మాత్రం ఇందులో పెట్టేసుకున్నా. ఒక పౌడర్ బాక్స్, ఇందులో వచ్చేసి లైక్ పేస్ట్ అలాంటివి ఇందులో పెట్టేసుకున్నాను అనమాట. ఇది నేను హాస్పిటల్ బ్యాగ్కి ప్యాక్ చేయాల్సిన ఐటమ్స్ ఇవన్నీ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా ప్యాక్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే బేబీవి సపరేటు అండ్ బ్లాంకెట్ సపరేటు, నా ఎసెన్షియల్ సపరేటు అండ్ మా బాబు ఎసెన్షియల్ సపరేట్, ఇలా సపరేట్ పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడు ఏది కావాలన్నా ఈజీగా తీసేసుకోవచ్చు. ఎందుకంటే మనం ప్యాక్ చేసే కాబట్టి మనకు ఒక్కరికే తెలుస్తుంది. సో ఈజీగా కనిపించేటట్టు చేద్దామనేసి ఇది అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వెళ్తే ఎవరు పుడతారు అన్నది మాకు తెలీదు, ఈవెన్ ఎవరికి తెలియదు కదా. సో లెట్స్ సీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు కూడా ఇలాంటి ఎసెన్షియల్స్ పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను. సో మీరు ఈజీగా పర్చేస్ చేసేసుకోవచ్చు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.